పెళ్లి తర్వాత మహిళల్లో అనేక మార్పులు జరుగుతాయి. శారీరక, మానసిక మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా ఆడవారిలో చోటు చేసుకునే పెద్ద మార్పు ఏంటంటే బరువు పెరగటం. పురుషులు ఎలా బరువు పెరుగుతారో ఆడవారు కూడా అలాగే లావవుతారు. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. చాలా మంది ఆహారపు అలవాట్లతో దీనికి లింక్ పెడతారు. కానీ దీని వెనుక శారీరక, మానసిక, సామాజిక కారణాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. శారీరక కారణాలు. హార్మోన్ల మార్పులు. వివాహం తర్వాత ముఖ్యంగా గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులు బరువు పెరగటానికి దోహదం చేస్తాయి. జీవక్రియలో మార్పులు. మహిళలు వయసు పెరిగే కొద్దీ వారి జీవక్రియ మందగిస్తుంది. ఇది క్యాలరీలను బర్న్ చేసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దీంతో పెళ్లి తర్వాత మహిళలు బరువు పెరుగుతారు. నిద్ర లేకపోవటం. వివాహం తర్వాత కొత్త బాధ్యతల కారణంగా మహిళలు తగినంత నిద్రపోలేకపోతున్నారు. నిద్ర లేకపోవటం ఒత్తిడిని పెంచుతుంది. ఇది బరువు పెరగటానికి దారితీస్తుంది. మానసిక కారణాలు. ఒత్తిడి. వివాహం తర్వాత కొత్త బాధ్యతలు, జీవన శైలిలో మార్పుల కారణంగా మహిళలలో ఒత్తిడి పెరగొచ్చు. ఒత్తిడి కార్టిసాల్ అనే హార్మోన్ల స్థాయిలను పెంచుతుంది. ఇది ఆకలిని పెంచుతుంది. దీంతో మహిళలు బరువు పెరుగుతారు. భావోద్వేగపరంగా తినటం. చాలా మంది మహిళలు ఒత్తిడికి గురైనప్పుడు లేదా మానసికంగా కలత చెందినప్పుడు ఎక్కువగా తింటారు. ఇది బరువు పెరగటానికి దారితీస్తుంది. సామాజిక కారణాలు. ఆహారపు అలవాట్లు. వివాహం తర్వాత స్త్రీలు ఆహారపు అలవాట్లు మారవచ్చు. కుటుంబ ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాలలో తరచూ అధికంగా వేయించిన చక్కెర కలిగిన ఆహారాలు తినటం జరుగుతుంది. దీనివల్ల బరువు పెరుగుతారు. శారీరక శ్రమ తగ్గటం. వివాహం తర్వాత చాలా మంది మహిళలు వ్యాయామానికి దూరంగా ఉంటారు. కొత్త బాధ్యతలు, సమయాభావం కారణంగా వ్యాయామం చేయరు. దీంతో బరువు పెరుగుతారు. సామాజిక ఒత్తిడి. పెళ్లి తర్వాత సమాజం నుంచి ఎక్కువ ఒత్తిడి ఎదుర్కొంటారు మహిళలు. ఈ ఒత్తిడి వల్ల కూడా వారు బరువు పెరిగే అవకాశం ఉంది. బరువు పెరగటం వల్ల కలిగే సమస్యలు. డయాబెటీస్. ఊబకాయం డయాబెటీస్ రావటానికి ప్రధాన కారణం. గుండె జబ్బులు. ఊబకాయం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. కీళ్ల నొప్పి. అధిక బరువు కీళ్లపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది నొప్పి, ఆర్థరైటిస్కు దారితీస్తుంది. వంధ్యత్వం. ఊబకాయం స్త్రీలలో వంధ్యత్వానికి కారణం కావచ్చు. అంటే సంతానలేమి సమస్యలకు కారణం కావచ్చు. డిప్రెషన్. ఊబకాయం మహిళల్లో డిప్రెషన్ ప్రమాదాన్ని పెంచుతుంది. బరువును నియంత్రించుకోవడానికి ఏం చేయాలి? ఆరోగ్యమైన ఆహారం. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయండి. తగినంత నిద్ర. ప్రతి రాత్రి 7 నుంచి 8 గంటలు నిద్రపోండి. ఒత్తిడి నిర్వహణ. యోగా, ధ్యానం లేదా ఇతర ఒత్తిడిని తగ్గించే వాటిని మీ లైఫ్ స్టైల్లో భాగం చేసుకోండి.